జన సైనికుల్లో ఒక క్లారిటీ వచ్చిందా? లేదంటే కక్క లేక మింగలేని పరిస్థితుల్లో జన సైనికులు ఉన్నారా? అది కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం దేశం అంతా విస్తరింపు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కూడా పార్టీ ఆఫీస్ ప్రారంభించారు కాబట్టి క్లారిటీగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ జన సైనికుల్లో ఈ పరిస్థితి ఉందా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక్కసారిగా ఆయన ఒక కీలక అడుగైతే వేశారు. అది ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం, పార్టీ ఎదుగుదల కోసం. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఇక నుంచి జాతీయ స్థాయిలో, జాతీయ రాజకీయాల్లో, జాతీయ సమైక్యత గురించి పోరాడబోతున్నారు. అదే నేపథ్యంలో తెలంగాణలో కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించి చాలా చురుగ్గా అక్కడ యాక్టివ్‌గా అన్నీ ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టేలాగా. ఓకే. మొన్న సభకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చాలా చులకనగా మాట్లాడారు కాబట్టి, ఆ కసితోనూ ఇమీడియట్‌గా అనుకున్నట్టుగా అయితే కార్యాలయం ప్రారంభించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వాన్ని ఒక రకంగా ఆయన అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వెనక ఒక సామాజిక వర్గం గాని, లేదంటే మొత్తం జన సైనికులు, వీర మహిళలు అందరూ ఆయన వేసిన బాటలో నడుచుకుంటూ వచ్చారు. అధికారంలోకైతే తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్‌గా మొన్నటి వరకు నేను చెప్పినట్టు వినండి. నేను ఏది చెప్తే ఆ బాటలో రండి అంటూ రాజమండ్రి సభలో మాట్లాడడం. తర్వాత నుంచి వీళ్ళెవరు పెద్దగా మాట్లాడట్లేదు. అప్పటి వరకు కొంతమంది ఎవరో ఒకళ్ళు విమర్శించేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల మీద. ఇప్పుడు విమర్శించే పరిస్థితి కూడా లేదు. అలా చేస్తే గనక వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఒక కమిటీని కూడా ఏశారు మళ్ళీ. లేదు వాళ్ళ మీద యాక్షన్ ఉంటదా ఏంటని. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసి కొంతమంది నిజంగా రాజకీయాల్లో ఆహ్, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి ఆంధ్రప్రదేశ్‌లో, ఆయన సత్తా చూడాలి అని జెప్పి అభిమానించే వాళ్ళైతే మాత్రం చాలామంది అయోమయం, ఒక కన్‌ఫ్యూజు, మింగాలేక కక్కాలేని పరిస్థితుల్లోనే కొనసాగుతున్నారు. ఇక లేదు ఆయన వేసిన బాటలోనే మేము నడుస్తాం అనుకునే వాళ్ళకి ఆయన ఇంకేది జేసినా హ్యాపీ.